టైం 1:30 అయింది. మనం ఆల్రెడీ కార్ స్టార్ట్ చేసేసాం. ఒక రఫ్ ఆడిచ్చే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఫుల్ సాటర్డే నైట్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను ఈ వీడియో గురించి. ఏంటా 1:30కి వీళ్ళు వీడియో షూట్ చేస్తారని మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అది లేదా రాఘవ, మనం వెళ్ళి వీళ్ళకి ఒక ఎక్సైటింగ్ డిష్ తినిపిద్దాం. లెట్స్ గో. అండ్ టైం 2 అయిపోయింది. మన ప్లేస్కి మనం వచ్చేసాం. అది ఏంటో ఆహా, ఆల్రెడీ స్మెల్ అల్లాడేస్తుంది విండో తీయంగానే. అదేంటో చూపించేసేయాలి, తినేసేయాలి. అసలు కథ వేరుంది చెప్తా నీకు. అండ్ మనం వచ్చేసాం. టైం ఆల్రెడీ 2:20 అయింది. మల్కం చెరువు పక్కన ఉన్న ఒరిజినల్ అక్షయ్ దమ్ బిర్యానీకి ఎంతమంది బెంగళూరులో ఉన్నవారు హోస్ట్ కోర్ట్కి వెళ్ళి అక్షయ్ దమ్ బిర్యానీ తింటారో కింద కామెంట్ చేయండి. లేకపోతే వాళ్ళదే ఓన్ ఫ్రాంచైజ్ ఇప్పుడు ఇక్కడ మన మల్కం చెరువు పక్కన మణికొండలో స్టార్ట్ అయింది. 4 o'clock బిర్యానీ. అండ్ మనం ఆల్రెడీ 4 AM బిర్యానీ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. అసలు ఈ 4 AM బిర్యానీ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి ఎట్లయితే రామ్కి మండి ఉండేదో పొద్దున్నే 3ంటికి బేగం బజార్లో, ఎందుకు అంటే ఆ టైంలో హోస్కోట్ హోస్పేట్ దగ్గర ఈ బిజినెస్ వాళ్ళందరూ లోడ్లు అన్లోడ్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి 4 o'clockకి ఆ చుట్టుపక్కల ఉన్న బిజినెస్లకి, అక్కడ ఉన్న ట్రక్ డ్రైవర్లకి ఫుడ్ దొరికేది కాదు. వాళ్ళ కొంచెం హెవీ ఫుడ్ కావాలని ఒక చిన్న కల్చర్ మొదలైంది. అదే హోస్పేట్ దమ్ బిర్యానీ. టేస్ట్ చేసి మిగతా విషయాలు లోపల మాట్లాడుకుందాం. లెట్స్ గో. గోంగూర చట్నీ మన వాళ్ళు అత్తర కొట్టారు. ఇక్కడ ఫ్లేవర్ కి అక్కడ ఫ్లేవర్ కి చాలా తేడా ఉంది. అవును, తింటున్నా కదా అని దిష్టి పెట్టకండి, కొన్ని అలానే తినాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం వచ్చేసాం మన గ్రీష్మ గారిని కలవడానికి. హూ ఈస్ కరెంట్లీ ఓన్స్ ద బ్రాంచ్ ఇక్కడ మన ఫ్రాంచైజ్ ఆఫ్ అక్షయ్ దమ్ బిర్యానీది. సో వాళ్ళని అడుగుతాం ఎందుకు, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అసలు థాట్ ఏంటి ఈ ఏరియాలోనే పెట్టడానికంటే. హ్యాపీ వెల్కమ్ అండి. హాయ్. ఎందుకు మీరు ఇక్కడే, అండ్ వై ఓన్లీ హోస్పేట్ అక్షయ్ దమ్ బిర్యానీ? చాలా ఉన్నాయి కదా. సో వి ట్రావెల్ చేస్తూ ఉండే వాళ్ళం బెంగళూరు కి. సో వి ట్రైడ్ హోస్కోటే దేర్. అక్షయ్ దమ్ బిర్యానీ అక్కడ ట్రై చేసాము. ఓకే. సో వెన్ వి కంపేర్ దట్ టు హియర్, ఇక్కడ ఫ్లేవర్ కి అక్కడ ఫ్లేవర్ కి చాలా తేడా ఉంది. సో ఇఫ్ యూ గో టు ఎనీ అదర్ 4 AMs మనకు ఆ ఫ్లేవర్ రాదు. సో అది ఎందుకు ఇక్కడ తీసుకురావద్దు అని చెప్పి వి హావ్ అ ఫ్రాంచైజ్ విత్ దెం. సో ఎవ్రీథింగ్ అక్కడ 21 years నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. సో మసాలాస్ అన్ని అక్కడి నుంచి వస్తాయా? అక్కడ నుంచి వస్తాయి. లవ్లీ. అండ్ పర్సే మీకు అక్కడ చాలా రకాల దమ్ బిర్యానీస్ ఉన్నాయి. అండ్ అక్షయ్ దమ్ బిర్యానీ ఇక్కడ పెట్టేటప్పుడు మిగతా చోట్ల కూడా తిన్నారు కాబట్టి, డూ యూ లవ్ ఇట్? లైక్ యూ యాక్చువల్లీ లవ్ ద బిర్యానీ ఆర్ హౌ వాజ్ ఇట్? యా వి లవ్ ఇట్. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం మేము, ఇక్కడ దొరకదు కాబట్టి. బికాజ్ ఇట్స్ ఓన్లీ 600 kilometers అవే. కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు వెళ్ళే వాళ్ళం బెంగళూరుకి. బికాజ్ ఇట్స్ కోల్డ్ ఆల్సో. వెదర్ బాగుంటది. ఆ వెదర్ లో పొద్దున్న 4 గంటలకి ఆ ఫీలే వేరు. అండ్ ఎంత టైం పట్టింది అంతా ఓపెన్ చేయడానికి? చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయి ఉంటుంది. లొకేషన్ చూసుకొని we thought we want a location which is neat, hygienic ఉండడానికి. Okay. So when you compare వేరే వాటి కంపేర్ చేస్తే it is hygienic. స్పేస్ కూడా చాలా హ్యాపీగా వచ్చి కూర్చోడానికి తగ్గట్టు. And we also have a చెరువు there. So పక్కనే మల్కం చెరువు పక్కనే కాబట్టి సూపర్ ప్లేస్. అండ్ టైమింగ్ చాలా రైట్ ఉంది. వర్షాకాలం ఆ బ్రీజ్ ఇట్లా తగులుతా ఉంటే ఇటు నుంచి ఇటేమో మటన్ వాసన, ఇటు బ్రీజ్ వాసన. పక్కనే రెంట్కి ఏమైనా అపార్ట్మెంట్ దొరికితే నేను మార్నింగ్ ఇక్కడ తినడానికి బాగుంటది. సో వాట్ ఆర్ వి కుకింగ్ టుడే? ఏముంది మన దగ్గర ఇప్పుడు? So we have mutton dum biryani. Okay. And then chicken dum. Okay. And then we have kebabs for starters. Okay. So kushka with kebab ani people love that because mutton flavored rice lo you get the fry piece. Aha, అసలు అది. So that is top notch. అది చాలా మందికి నచ్చుతది. How many kgs are we cooking today? So today about 25 kilos of mutton. Okay. And then 28 kilos of rice. 28 kilos. Okay. Around ఒక 60 kgs వరకు వస్తుంది అనుకుంటా కదా మొత్తం. 60. And chicken? Chicken is about 15 chicken and then 10 rice. So అదొక 40 kgs. సో తెలియకుండా మనం ఆల్రెడీ ఒక 100 kgs టచ్ అయిపోయాం ఇక్కడ. సో డిలే చేయకుండా అలా కిచెన్ లోకి వెళ్ళి ఒక ఇంట్రెస్టింగ్ ఒక మటన్, ఒక చికెన్ విత్ కబాబ్ తీసుకొని మిగతా విషయాలు ఆఫ్ ద హోల్ థీమ్ అబౌట్ బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో ఇన్ సైడ్ ద కిచెన్. kg మటన్, మనం అరౌండ్ 30 kg రైస్ వేసి ఫుల్ హండి రెడీ అవుతుంది ఈడ. అరే వాహ్. బట్ అదేందో కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఆ సీను, ఆ ఫీల్, ఆ స్మెల్ ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. అప్పుడెప్పుడో హోస్ట్ కోర్ట్కి వెళ్ళి కానీ తిన్నాను బెంగళూరులో ఉన్నప్పుడు. బట్ ఈసారి మాత్రం
అదే ఇక్కడ తింటుంటే ఎలా ఉంటుందో మనం మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఆ మటన్ ఫ్యాట్, దాంతోపాటు ఆ మసాలా స్మెల్, దట్స్ ద బెస్ట్ పార్ట్ అమ్మా. ఎంత ఎక్సైటింగ్ ఉందంటే. అండ్ ఎంతమందికి తెలుసు దీనిలో ఏ కైండ్ ఆఫ్ రైస్ వాడతారో తెలిస్తే కనుక కామెంట్ చేయండి కింద. బికాస్ దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ రైస్ వాడతారు, అది చాలామందికి తెలీదు. అదేందో మనం తింటూ కూడా నీకు చెప్తాను. మీన్వైల్ పక్కన ఆల్రెడీ చికెన్ కూడా అయిపోయింది, దాన్ని దమ్ పెట్టేశారు. ఆహా, కొంచెం టేస్ట్ చేద్దాం. భయ్యా తోడా టేస్ట్ కర్నేదేనా? దీనికంటే ఎక్స్ట్రీమ్ ఫన్ నాకు ఇంకేం లేదు. మన టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుంది. ఆల్రెడీ మనం గంట అయింది వచ్చేసి ప్రిపరేషన్. మనం ఫస్ట్ ట్రై చేద్దాం. జన్నత్ బోల్తే భాయ్ ఇస్కో. ఇంతమంది బెంగళూరులో ఉన్న వాళ్ళు అక్షయ్ దమ్ బిర్యానీ హోస్కోట్ పోయి తిన్నారు. తింటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. లేదు అంటే కనుక ఈ వీడియో తర్వాత మణికొండకు వచ్చేసేయండి. ఇటువంటి వెదర్లో దీనికంటే బెస్ట్ రిలీఫ్ ఏది ఉండదబ్బా. ఈ లిటరల్గా ఈ బిర్యానీతో పాటు ఇది కూడా కొంచెం సారు పక్కనిస్తే దిస్ ఇస్ హెవెన్. అరే వా, రైస్ వెళ్ళిపోయింది. మటన్ స్మెల్ కిలోమీటర్ వరకు వచ్చేటట్టుంది ఇక్కడ పరిస్థితి మాత్రం. ఇఫ్ యూ కెన్ సీ, నేనైతే అరగంట ముందు వచ్చి పర్మిషన్ తీసుకుని ఈ స్మెల్ కోసం కూర్చుంటా. ఇక్కడ అంత బాగుంది. దీనిలో ఎన్ని రకాల స్పైసెస్ కానీ ఎన్ని రకాల ఫ్లేవర్స్ కాంప్లెక్స్ ఉంటుందో టాప్ నాచ్. అంటే ఇట్స్ నాట్ వెరీ సింపుల్. దీనిలో ఉన్న డిఫరెన్సెస్ మన హైదరాబాద్ బిర్యానీకి చాలా కాంట్రాస్ట్ ఉంటాయి. ఎందుకంటే దీనిలో వెళ్ళే స్పైసెస్ చాలా ఎక్కువ. అండ్ హైదరాబాదీ బిర్యానీ ఈజ్ మోర్ అరోమాటిక్. అండ్ కానీ ఇది మోర్ ఫ్లేవర్ఫుల్. ఎవ్రీ గ్రెయిన్ దీనిలో ఉన్న మటన్ ఫ్లేవర్ని పట్టుకుంటుంది. అది హైదరాబాద్లో అట్లా కుదరదు. మనం లేయర్ బై లేయర్ వేస్తాం. ఫస్ట్ మటన్, తర్వాత మసాలా రైస్, దాని తర్వాత ప్లెయిన్ రైస్ అన్నట్టు. యూ హ్యావ్ టు ఈట్, నాట్ ఎవ్రీ గ్రెయిన్ హ్యాస్ దట్ ఫ్లేవర్ ఇన్ ఇట్. కానీ ఇది అట్లా కాదు. ఇది మన క్లాసిక్ స్టైల్ ఆఫ్ అంబూర్ బిర్యానీ కాదు, కంప్లీట్ దోనే బిర్యానీ కాదు. ఇట్స్ అ ఫ్యూజన్. దట్ ఈస్ వాట్ వీ కెన్ సే. ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే అక్షయ్ దమ్ బిర్యానీలో వాళ్ళు మటన్ టాలోతో కుక్ చేస్తారు, అంటే మటన్ ఫ్యాట్ కూడా వాడతారు. సో మనం ఆల్రెడీ చూసాం కదా, సగం హండి అయిపోయింది. వీడియో స్టార్ట్ అయ్యే టైంకి రష్ మాత్రం కిరాకుంది. ఆడియన్స్ కూడా దడలు ప్లేట్ల మీద ప్లేట్లు వేస్తున్నారు. చికెన్ అయితే 280 రూపీస్. అగైన్ దానికి కూడా కబాబ్ ప్లస్ పీసెస్ వస్తాయి. అప్పుడు ఆల్దో మేరకు ఏ కచ్చా వాలా మటన్ దమ్ బిర్యానీ ఇక్కడ ఆహా సూపర్. సో ఇన్ జనరల్గా మనకి 4 పీసెస్ వస్తాయి, ఒక బోన్ 3 పీసెస్ అండ్ అడిషనల్ కబాబ్తో. అండ్ ఇట్స్ ప్రైస్డ్ అరౌండ్ 300 రూపీస్, 330 రూపీస్ అనుకుంటా. మంచి తిట్టంగా వస్తుంది క్వాంటిటీ, విత్ పెరుగు చట్నీ, ఆనియన్స్ అండ్ ఆల్సో గోంగూర ఎక్స్ట్రా. ఇది ఫన్ అంటే అరే వా, ఓ నైస్. మేరా అయ్యే చాలు. సో మన మటన్ వచ్చేసింది. దీని మీద కబాబు ఎక్సెట్రా అన్నీ పెట్టేసుకొని మిగతా రివ్యూ కూర్చొని మాట్లాడదాం పదా. స్టార్ట్ చేసావా? సారీ అంత మంచి ఫ్లేవర్ని కెమెరా సెట్ చేసేంత వరకు వెయిట్ చేయకూడదు. అండ్ మెయిన్గా మనం ఆల్రెడీ బెంగళూరు దొన్నె బిర్యానీకి ఫ్యాన్స్. హైదరాబాద్ కాదని కాదు, ఐఎమ్ అన్ ఎక్స్ప్లోరర్. నాకు అన్నీ నచ్చుతాయి. మీకు ఇబ్బంది ఉంటే నేను ఏం చేయలేను. ఇన్ జనరల్గానే మనకి సండే అయితే హోస్పేట్లో 500 కిలోలు, 600 కిలోలు, 700 కిలోలు వండుతారు. ఇంకా మన దగ్గర ఇక్కడ 80లు 50లే నడుస్తున్నాయి. అరౌండ్ 10 లక్షలు 8 లక్షలు పర్ డే టర్న్ ఓవర్ చేసే క్యాండిడేట్స్ వాళ్ళు. అంతమంది రష్ వచ్చి పొద్దున్నుంచి లైన్లో ఉంటారు. అంత క్రేజీగా ఉంటుంది. అండ్ ఇంచుమించు అదే టేస్ట్, బికాస్ మసాలాస్ వాళ్ళే పంపిస్తున్నారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు కాంకర్. అండ్ ఇప్పుడైనా గుర్తుపెట్టుకొని, కర్ణాటకకి వెళ్ళి కబాబ్ అని అడిగారు అంటే ఫ్రైడ్ చికెన్ ఇస్తారు. అండ్ దాంతోపాటు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ మనం ట్రై చేసేది చికెన్ దమ్ బిర్యానీ. మ్యాండేటరీగా దొన్ని బిర్యానీ, అక్షయ్ దమ్ బిర్యానీ, ఎట్లాంటి బిర్యానీస్ అయినా ఓ 2 కబాబ్లు ఇవ్వడం కామన్. సో ఫస్ట్ మనం మన కబాబ్తో అలా ఒక మంచి లాఫుల్ స్మెల్ అలా చేయి చూస్తే ఆ ఫ్యాట్ తగులుతుంది. మన వాళ్ళు గోంగూర ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ నాకు. ముందే చెప్తున్నా, వచ్చి పార్సల్ తీసుకొని వెళ్ళి డిఫరెంట్గా ఉంది అయితే మాత్రం చెప్పకండి. వేడిగా 4ంటికి అలా ప్లేట్లో పడంగానే పడాలి, అప్పుడే హైలైట్.
కొన్ని అలానే తినాలి. ఇది కూడా అంతే. అప్పుడే సెక్సీగా ఆసమ్గా అన్ని ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా సెంటిలేటింగ్గా తగులుతుంది. ఆ ఫీలింగే డిఫరెంట్. ఆహా, ఇప్పటివరకు కనుక మీరు ట్రై చేయకపోతే ఒక మంచి సాటర్డేనో వీక్ డేనో నైట్ మీకు ఎప్పుడైతే ఓపిక ఉంటుందో, ఫ్రైడే నైట్ అయినా హాయిగా ఇక్కడికి వచ్చి మంచి 4ంటికి ఏంటి అలా మంచి బిర్యానీ వేసుకొని పక్కన కోక్ తాగుతూ వెనక జనాలతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ, దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ వీకెండ్ అమ్మా. సో మనం చికెన్ అయిపోయింది కాబట్టి ఇది మాత్రం సూపర్. మళ్ళీ మటన్ కూడా వద్దాం ఒక నిమిషం. ఆహా, గోంగూర చట్నీ మన వాళ్ళు అత్తరగొట్టారు. అండ్ ఇది మన మటన్ స్మెల్ అయితే మేము అలా కారు ఆపినప్పటి నుంచి ఆహాహాహా నరాలు జివ్వనే స్మెల్. మంచి ముక్కలు ఒక 4 వేసిండు, మనమే పక్క నుండి వేయించుకున్నాం. అండ్ మీరు అడిగితే కూడా స్పెషల్గా ఈ ముక్క కావాలంటే ఆ ముక్క వేస్తున్నారు. దే ఆర్ బీయింగ్ వెరీ జనరస్. తర్వాత నాకు యాంకర్ వేసేవారు, మాకు ఎయిర్ అనడానికి లేదు. ఆహా, అలా పట్టుకొని లాఫుల్, వన్ గుడ్ లాఫుల్ మార్నింగ్. సో మనం 2 years బ్యాక్ కూడా ఈ వీడియో చేసాం 4 AM కానీ కంపారిటివ్లీ దట్ ప్లేస్ కంటే అక్కడ దొన్నె బిర్యానీ ఫ్లేవర్ ఎక్కువ వస్తాయి, ఇక్కడ స్పైస్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ డామినేట్ చేస్తుంది. అండ్ పర్ఫెక్ట్లీ ద చాయిస్ ఇస్ మటన్. అండ్ ఇది ఎవ్రీడే తినచ్చా, చాలా ఇంట్రెస్ట్గా చేయొచ్చా అంటే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. బట్ నేనైతే దొన్నె బిర్యానీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నా ఈ మధ్య హైదరాబాదీ బిర్యానీ కంటే. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎవ్రీ ఒక్క చిన్న ఇంచులో ఫ్లేవర్ ఉంటుంది. దీనిలో 3 ఇంపార్టెంట్ రైసెస్ మిక్స్ చేస్తారు తెలుసా. సారంగా సాంబార్ రైస్ అంటారు, మన దగ్గర దొరకదు. మన దగ్గర చిట్టుముత్యాల రైస్ అంటారు, అలాంటి రైసెస్ ఏమో దాంతో చేస్తే దొన్నె బిర్యానీ. వీళ్ళు ఏం చేస్తారంటే దాంతో బాస్మతి అండ్ సోనా మసూరి మిక్స్ చేస్తారు అక్షయ్ దమ్ బిర్యానీ వాళ్ళు. సో వీళ్ళది కొంచెం డిఫరెంట్, అదే అన్న కదా అంబూరు అండ్ దొన్నె ఫ్యూజన్లో ఉంటుంది అని. సో ఇంత డిఫరెంట్ ఆసమ్నెస్ని బయటకు తెస్తున్నారు వీళ్ళు. అండ్ పర్సే దట్స్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్. మీరు కనుక బెంగళూరు వైపు వెళ్తే పర్సనల్గా ట్రై చేయండి ఒక్కసారి. వాళ్ళ దగ్గర ట్రై చేసే ముందు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మంచిగా నేను మాత్రం మీకు కావాలంటే కుష్కా రైస్, కబాబ్ కూడా ఇస్తారు. బట్ హవెవర్ యూ హ్యావ్ టు ట్రై మటన్. ఈ మటన్ ఎంత స్మూత్ టెండర్గా లైట్గా క్రిస్పీ ఫ్లేవర్తో అట్లా సోక్ అయ్యి గంట సేపు. మటన్ ఫ్యాట్ హెవీ ఉంటుంది. ఇంత తిని పోయి ఒక దిండిస్తే కనుక అట్లా సమ్మగా వండి ఆహా, దిస్ ఇస్ హౌ ఐ ఓపెన్ ఎ సండే అమ్మ. కిర్రాక్ ఫీల్ ఇది అసలు. ఇలాంటి ఒక ఎక్సైటింగ్ ఫుడ్ మన చుట్టుపక్కల ఎక్కడున్నా చెప్పండి. నేను ఇదే ఇప్పుడు రాజమండ్రిలో మన పందుల అప్పారా తిన్నాం, దుంపుడు పోతు పొలాలు ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే, ఒక కొత్త ఫీల్తో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. దీన్ని ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఆ ఏరియా హెరిటేజ్ ఆ ఏరియాదే, మనదే. కానీ ఇది తినడం మాత్రం మనకి ఇంపార్టెంట్. సో ట్రై చేయాలన్న ఎవరున్నా కూడా కమ్ అండ్ ట్రై. దిస్ ఇస్ వాట్ వీ వుడ్ సే. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ స్టఫ్ మనకి ఇంకేమన్నా మన చుట్టుపక్కల ఉంటే చెప్పేయండి, రైట్ అవే రివ్యూ చేద్దాం. హౌ ఆర్ వీ ఎంజాయింగ్ దిస్. ఇంకొక మంచి మటన్ బైట్తో. అండ్ నేను మీ శరణ్, ఇది నా మటన్, మీరు చూస్తున్నారు వైరల్లీ ఫుడ్. తింటున్నా కదా దిష్టి పెట్టకండి, మీకోసం తినేది, నా కోసం కాదు. అంటే నా కోసం కూడా మంచి కంటెంట్ తేవడానికి తింటూ ఉంటాను, మీకు తెస్తూ ఉంటాను, మీరు ట్రై చేస్తూ ఉండండి. నచ్చకపోతే ఆల్రెడీ కామెంట్స్లో నన్ను తిడుతూనే ఉన్నారు, నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఏం పర్లేదు, మీ ఓన్ కామెంట్స్ చెప్పండి, నేను ఓనర్స్కి చెప్తాను. మీరు కూడా వచ్చి ట్రై చేయండి, చెప్పండి మాకు ఎలా ఉందో. ఫీడ్బ్యాక్ మాత్రం పాస్ ఆన్ చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. 12 ఏళ్ళు ఒకటే డిష్ చేశారు కాబట్టి ఎప్పుడు కూడా జనరల్గా టేస్ట్ అయితే మారదు. అండ్ ఇందాకే మనం అనుకున్నాం ఈ గ్రిల్ చికెన్ గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి. గ్రిల్ చికెన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పెరు దేశంలో. ఎంతమందికి ఈ విషయం తెలుసో లేదో ఇందాక అడిగాను కదా, కింద కామెంట్ చేయండి.